కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఆర్థిక వనరులు పొందినటువంటి హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీల పేరుతోటి ప్రజల్ని మోసగించింది. ఆ నమ్మకంతో కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి విసిగి వేసారిపోయినటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈ హామీలన్నీ మాకు ఇస్తుంది అని చెప్పి ఒక నమ్మకంతో వాళ్ళకు ఓట్లేసి గెలిపించినటువంటి స్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలన్నీ కూడా పుట్టదాఖలైపోయింది. ఇవాళ ప్రధానంగా ఇండ్ల సమస్య, అనేక మంది ఇండ్ల కోసం, ఇల్లు కట్టుకునేటువంటి కోరిక కోసం తాపత్రయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి మొత్తం మీటింగులు పెట్టి, మొత్తం గ్రామాల వారీగా ప్రజాసభలు పెట్టి, గ్రామ సభలు పెట్టి అప్లికేషన్లు తీసుకున్నారు. ఆ అప్లికేషన్లలో ఈ ఇండ్ల సమస్య కూడా ఇల్లు ఉన్నదా లేదా అనేటువంటి, జాగా ఉన్నదా లేదా అనేటువంటి వివరాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మొత్తం గ్రామాల మొత్తం ఇల్లు సర్వే కూడా వాళ్ళు చేశారు. వాళ్ళ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. కానీ ఇండ్లు ఇచ్చే కాడికి వచ్చేసరికి అనేక షరతులు విధిస్తున్నారు. వాళ్లకు ఆ గ్రామంలోనే ఓటర్ ఐడి ఉండాలి, ఓటర్ ఐడి ఉన్న కాడనే జాగా ఉండాలి, ఆ జాగా ఉంటేనే ఇస్తాం, లేకపోతే ఇవ్వమని చెప్పి 30 గజాలనే మొత్తం ఇల్లు కట్టుకోవాలనేటువంటి షరతు కూడా ఇంకోటి ప్రధానమైనటువంటి షరతు. అయితే వాళ్ళు ఇచ్చేటువంటి 5 లక్షలు వాళ్ళు చెప్పినటువంటి దానికి సరిపోతాయా అనేది పక్కకు పెడితే, ఆ 5 లక్షల రూపాయలు కూడా అవి మంజూరు కావడానికి అనేక ప్రయాసాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వార్డుల వారీగా వార్డుకు 9 ఇస్తాం, లేకపోతే 10 ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇవ్వమని చెప్పి వాళ్ళు నిబంధనలు పెడుతున్నారు. గ్రామం పెద్దదైతే 15 వరకు ఇండ్లు ఇస్తాం తప్ప ఎక్కువ ఇవ్వమని చెప్పి చెప్తున్నారు. అట్లా అనేక మంది ఇలా ఇల్లు లేక మొత్తం రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఇల్లు అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి 5 లక్షల రూపాయల చొప్పున వేస్తే కాంగ్రెస్ గవర్నమెంటు 4 సార్లు గెలిచినా కూడా అది అమలు కానటువంటి పరిస్థితి ఉన్నది. న్యాయంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి. హామీని అమలు చేయకపోతే ఆ ప్రభుత్వం కూడా మోసపూరితమైనటువంటి ప్రభుత్వం, ఓట్లు గొప్పుకొని మొత్తం ప్రజల యొక్క నమ్మకాలను వమ్ము చేసినటువంటి ప్రభుత్వంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మారిపోతుంది. అందుకోసం ఇచ్చినటువంటి కనీస అవసరం అంటే ప్రతి మనిషికి గూడు, నీడ, తిండి, బట్ట కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కనీసం గూడు సౌకర్యాన్ని కూడా వీళ్ళు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అంతేకాకుండా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 59 జీవో, 58 జీవోలు తీసుకొచ్చిండు. 59 జీవోకు డబ్బులు కడితే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి 58 జీవో ప్రకారం 120 గజాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 120 జాగా ఆక్రమించుకొని ప్రభుత్వ స్థలాలలో, అన్యాక్రాంత భూములలో ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్లకు మేము పట్టాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చాము. నానుకోట పట్టణంలో దాదాపు 11,000 మంది దరఖాస్తులు చేస్తున్నారు 58 జీవో ప్రకారం. ఇంతవరకు వాళ్లకు హక్కుపత్రాలు ఇచ్చేటువంటి పాపాన పోలేదు. హక్కుపత్రాలు హడావుడిగా తయారు చేస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి కేసీఆర్ బొమ్మ ఉన్నదని చెప్పి దాన్ని పక్కకు పెట్టారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్లో బొమ్మలు ఉండొద్దని చెప్పి. ఇలా అధికారం కోల్పోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా కట్టలు మొత్తం కలెక్టరేట్లో మూలబడి ఉన్నటువంటి స్థితి ఉన్నది. మీరు చిత్తశుద్ధితోటి ఆ మాత్రం పట్టాలు, హక్కుపత్రాలు ఇవ్వదలుచుకున్న కేసీఆర్ బొమ్మ తీసేసి మీ బొమ్మ పెట్టుకొని హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టి అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా సంపూర్ణంగా అది కట్టి పేద ప్రజలకు, అర్హులైనటువంటి పేద ప్రజలకు, అసంఘటిత కార్మికులకు, అసలే కూలి లేని వాళ్లకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి దానికోసం మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.